బూడిద గుమ్మడికాయ సూప్. ఓకే, సో ఇప్పుడు సూప్ చేయబోతున్నాం అనమాట. కరెక్ట్. మరి దానికి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తారా? తీసుకొచ్చేస్తాను అమూల్య. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను అమూల్య. ఓకే, సో బూడిద గుమ్మడికాయ, Yes. అలాగే మీరు పప్పు తీసుకొచ్చారు. కరెక్ట్. సో అది ఏం పప్పు? ఇది పెసరపప్పు. పెసరపప్పు మనం ఉడికించుకుని తెచ్చేసాం అనమాట. Yes, correct. ఇంకా లెమన్, ఇంకా నెయ్యి తీసుకొచ్చారు. ఎస్, నెయ్యి ఇప్పుడు మనం సూప్లో గీ యూజ్ చేస్తున్నాం. ఓకే, సో రిచ్ సూప్ అనమాట. ఎస్. స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? ఎస్, స్టార్ట్ చేసేద్దాము. స్టవ్ వెలిగించేయండి. అలాగే. ఫస్ట్ నెయ్యి వేస్తున్నాను. సో అల్సర్స్ మనకి ఇప్పటిదాకా మనం సిమ్టమ్స్ ఏంటి అనే దాని గురించి మాట్లాడుకున్నాం. సో వన్స్ మనకి అల్సర్ ఉంది అని డయాగ్నైజ్ చేయడం ఎలా? యా, సో మనకి ఎండోస్కోపీ అంటాం. సో మన ఒక్కొక్క టెస్ట్ చేయడానికి ఒక్కొక్క విధానం, ఒక మెథడ్ అయితే ఉంటుంది అనమాట. యూజువల్గా ఏదైనా ఒక పైప్ని మనం ఇన్సర్ట్ చేస్తున్నాం అన్నిటిని కూడా స్కోపీస్ అంటారు. సో ఇది ఎండోస్కోపీ చేస్తారు. ఒక పైప్ని ఇన్సర్ట్ చేసి అసలు ఏంటి ఇష్యూ ఏంటి అనేది క్లియర్గా చూస్తారనమాట. సో దాంట్లో అల్సర్ ఉందా లేదు అంటే కనుక యాసిడ్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతున్నాయి ఉండిపోయాయా, లేదు అంటే ఫుడ్ ఏదైనా డైజెస్ట్ అవ్వకుండా అలాగే ఉండిపోవడం ఏదైనా జరిగిందా, అలా కూడా ఉంటుంది. ఎస్. అండ్ ఇంకోటి అల్సర్లో అది ఒక చిన్న సైజ్. అల్సర్స్ కూడా మనకి పెద్ద సైజ్ ఉంటుంది, చిన్న సైజ్ ఉంటుంది. లేదు అంటే స్టార్టింగ్ జస్ట్ ఆ వాల్ అనేది డ్యామేజ్ అయిపోయి ఉండడం కూడా జరగచ్చు అనమాట. సో అది మనం తెలుసుకోవచ్చు నిజంగానే అల్సర్ ఉందా లేదంటే జస్ట్ అక్కడ వాల్ డ్యామేజ్ అయిందా లేకపోతే అల్సర్ ఏ సైజ్ లో ఉంది. ఎండోస్కోపీ చేసి చూస్తారు. చూసిన తరువాత దెన్ నెక్స్ట్ ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో నెయ్యి కూడా వేడెక్కింది. ఎస్, ఫస్ట్ జీలకర్ర వేస్తున్నాను. నెక్స్ట్ మన మెయిన్ ఇంగ్రీడియంట్ బూడిద గుమ్మడికాయ. ఓకే, ఏమన్నా నెక్స్ట్ ఏం వేద్దాం? నెక్స్ట్ మనం పెసరపప్పు వేసేద్దాం. ఇది కూడా నేను ఉడికించేసుకొని తీసుకొని వచ్చేసాను. సో ఇక్కడ నాకు ఒక క్వశ్చన్ ఉంది. సో యూజువల్లీ దాల్స్ తీసుకుంటారు కొంతమంది. గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉన్న వాళ్ళకి దాల్స్తో కూడా చాలా వరకు ప్రాబ్లం ఉంటుంది. సో పెసరపప్పుని మనం ఎంతవరకు ఇంక్లూడ్ చేసుకోవచ్చు? సో దాల్ ఏదైనా కూడా ఫస్ట్ సోక్ చేయాలన్నమాట. ఓకే, సో నార్మల్గా ఫుల్ గ్రెయిన్స్ లాగా తీసుకుంటున్నట్లయితే కనుక ఒక 6 to 7 hours మనం సోక్ చేయాల్సి ఉంటుంది. పప్పుల్లాగా తీసుకుంటున్నట్లయితే కనుక ఖచ్చితంగా 1/2 hour నుంచి 1 hour వరకు సోక్ చేయాలి. ఓకే, సోక్ చేసి తీసుకుంటే మనకి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అనేది రావు. ఒకవేళ మనం దాల్ని సోక్ చేయకపోతేనే మోస్ట్లీ మనం చూస్తాం అనమాట. ఒకవేళ ఆల్రెడీ ఎవరికైనా ఐబిఎస్ అంటే మనకి గ్యాస్ట్రిక్ స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ అనమాట, సిండ్రోమ్. సో ఇలాంటివి ఏదైనా ఉన్న వాళ్ళైతే కనుక వీక్లీ ఒక 2 to 3 times తీసుకోవచ్చు. అండ్ ఫ్రీక్వెన్సీ అంటే డేలో ఎన్నిసార్లు తీసుకుంటున్నారు అంటే 3 times అంటే 3 times. జస్ట్ లైక్ లంచ్ కి డిన్నర్ కి అంటే 1 day ఒక 1 time లాగా కన్సిడర్ చేయకూడదు. ఓన్లీ 1 meal లో మాత్రమే లాగా 1 time కింద కన్సిడర్ చేయాలి. తక్కువ మోతాదులో తీసుకోవాలి. లేకపోతే డయేరియా ఎఫెక్ట్ అవుతుంది. పెసరపప్పు మనకి ఎక్కువగా హై ప్రోటీన్ ఉంటుంది అనమాట యూజువల్లీ వేరే దాల్స్ తో పోలిస్తే. బట్ నార్మల్ గా తూర్ దాల్కి ఎక్కువగా కంప్లైంట్ చేస్తారు. అండ్ పెసరపప్పు పొట్టు తీసేస్తున్నాం కాబట్టి డైజెషన్ కూడా ఈజీగా అయిపోతుంది అనమాట. దీంతో పాటు మనం ఫైబర్, సో స్పెషల్ మనం ఇక్కడ బూడిద గుమ్మడికాయ వేసాము, ఫైబర్ అనమాట. ఇట్లా ఒక ఫైబర్ లాంటివి ఏదైనా ఇంక్లూడ్ చేసినప్పుడు ఇంకొంచెం ఈజీ డైజెషన్ కి మనకి హెల్ప్ అవుతుంది. అండ్ యాక్చువల్లీ మనం చిన్నపిల్లలకు కూడా పెసరపప్పు ఎక్కువగా పెడుతూ ఉంటాము. త్వరగా అరుగుతుంది అండ్ వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది అని చెప్పి. కరెక్ట్. ఓకే, నెక్స్ట్ ఏం వేసుకుంటాం? నెక్స్ట్ వచ్చేసి మనం సాల్ట్ వేసేద్దాము. ఓకే, కొంచెం నల్లుపు వేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు కొంచెం వాటర్ వేసేసి మనం బాయిల్ చేసేద్దాము. అలాగే. సూప్ అయితే రెడీ అయిపోయిందేమో చూద్దాం అమూల్య. ఓకే, చక్కగా కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది. కరెక్ట్. ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయేమన్నా? కొంచెం మిరియాల పొడి వేద్దాము.
మనం సర్వ్ చేసుకున్న తర్వాత అప్పుడు కొంచెం కొత్తిమీర అండ్ లెమన్ తోటి మనం గార్నిష్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇంకా సర్వ్ చేసుకుందామా? ఎస్ అమూల్య. ఓకే, ఓకే. సో ఇంకేమైనా వేయాలా? ఎస్. సో ఇప్పుడు కొంచెం మనం కొత్తిమీర అండ్ లెమన్ వేసిద్దాము. స్క్వీజర్ ఇవ్వండి. లెమన్ ఎప్పుడైనా కూడా మనం దింపేసిన తర్వాత కొంచెం వామ్గా ఉన్నప్పుడే యాడ్ చేసుకోవాలన్నమాట. డైరెక్ట్ వేడి మీద మనం వేయకూడదు. ఆ స్టవ్ మీద ఉన్న హీట్ తోని మనం చేయకూడదు, కొంచెం కూల్ డౌన్ అయిన తర్వాత. సో రెడీ అయిపోయినట్టేనా? ఎస్ అమూల్య, బూడిద గుమ్మడికాయ సూప్ రెడీ అయిపోయింది. ఓకే, బూడిద గుమ్మడికాయ సూప్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. బూడిద గుమ్మడికాయ సూప్కి కావాల్సిన పదార్థాలు: నెయ్యి, జీలకర్ర, బూడిద గుమ్మడికాయ ముక్కలు, ఉడికించుకున్న పెసరపప్పు, నల్లుప్పు, మిరియాల పొడి, కొత్తిమీర, నిమ్మరసం. బూడిద గుమ్మడికాయ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నెయ్యి వేసి కరిగిన తర్వాత అందులో జీలకర్ర, బూడిద గుమ్మడికాయ ముక్కలు, ఉడికించుకున్న పెసరపప్పు, నల్ల ఉప్పు వేసి సరిపడా నీళ్లు కూడా పోసి కొద్దిసేపు బాగా మరిగించుకోవాలి. చివరగా మిరియాల పొడి వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీర, నిమ్మరసం వేసి సర్వ్ చేసుకుంటే బూడిద గుమ్మడికాయ సూప్ రెడీ.